ఎంత పడేసి కొట్టిరా ఎట్లా? ఎంతమంది పడ్డారు నీ మీద? 5 మంది ఉండి 5 కింద పడేసి ఎప్పుడన్నా మీకు వాళ్ళకి ఏమన్నా గలాటలు ఉన్నాయా అక్కడ? అందరూ కలిసిమెలిసి చూడం. ఇంతకుముందు కూడా సీసాలు అట్నే వేస్తారా మీకు? మీద ఈసారి వేసారు అయ్యాలి. నేను సంపీరణ వరకు ఇలా నడుపుకొని ఉండేవాళ్ళు మీరు ముందు రావుతాం కాబట్టి అక్కడి నుంచి 4 రోజులు ఎక్కడ అంటారు ఆ మంచి చూసి అక్కడ తిరిగిపోయారు. మంది కొడుతున్నారు దేవాలయం దగ్గర 2 తెలంగాణ రజక వృత్తిదారుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైదరాబాద్. ఈరోజు రజక నరసింహులు గారు, టౌన్ ప్రెసిడెంట్ నరసింహులు గారు, జిల్లా వృత్తి సంఘాల కన్వీనరు నరసింహులు గారు, అదేవిధంగా సిఐటియు జిల్లా నాయకులు వెంకటస్వామి గారు, ఇతర రజక నాయకులు అందరూ కూడా పాగుంట గ్రామం కేటీ దొడ్డి మండలంలో 1వ తారీఖు నైటు రజకుల ఇళ్ల మీద అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది పెత్తందారులు ఫుల్లుగా తాగి ఖాళీ సీసాలు ఇళ్ల మీద విసిరేశారు. ఆడవాళ్లకు చేతులకు గాయాలయ్యాయి. అది అడిగినందుకు తెల్లవారి మాట్లాడాలని చెప్పి పిలిపించి ఆంజనేయుల దేవస్థానాల దగ్గరికి వచ్చిన తర్వాత 2వ తారీఖు సెప్టెంబర్ రోజున అకారణంగా వీళ్ళ పైననే ఎవరైతే ఇళ్ల మీద సీసాలు వేశారో వాళ్ళనే మళ్ళీ కొట్టి తీవ్రంగా గాయపరిచేటువంటి సంఘటన ఇలా జోగులాంబ గద్వాల జిల్లా జరిగింది. ఆ దాడిలో దాదాపు 3-4 రజకులు దేవేందరప్ప కొడుకు నవీను అలా భార్య తీవ్రంగా తలకు గాయాలయ్యాయి. వీర్యాల మీద కొట్టారు. చేతులు కాళ్ళ మీద విపరీతంగా రాళ్లతోటి ఇటుకబిడ్డలతో కొట్టడం వల్ల తీవ్ర గాయాలకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరూ కూడా గద్వాల తాలూకా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ దాడికి సూత్రధారులైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని ఎవరిని కూడా అరెస్టు చేయలేదు. ఈ దాడిలో సుమారుగా అనేక మంది పాల్గొన్నారు. అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళు మన సంబంధించి రమేషు, నత్తి రంగప్ప, అదేవిధంగా స్వామి, బోండ వీరేషు, చిన్న వీరేషు, తెల్లనెత్తి వీరేషు, ఈ సూత్రధారులు ఈ దాడికి సంబంధించిన వాళ్ళను వీళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా విచ్చలవిడిగా బయట తిరుగుతూ ఉన్నారు. ఇంకేమైనా చేస్తాము శాఖలని కొట్టి కూడా చంపి కూడా ఏమైనా చేసినా ఎవరు ఎప్పుడు చెప్పుకునే విధంగా ఇలా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఇలా గద్వాల జిల్లా కేటీరెడ్డి మండలంలో జరుగుతూ ఉన్నది. మరి ఇంత జరిగి దాదాపు ఇప్పటికీ ఒక 3-4 రోజులు గడుస్తూ ఉన్నా కూడా వాళ్ళు రిమైండ్ చేయకపోవడం ఇది చాలా అన్యాయం. అందుకోసం ఇప్పుడే గద్వాల డిఎస్పీ గారు కలిశాం. వారు కూడా హామీ ఇచ్చారు, ఈ ఇష్యూని వెంటనే తగిన న్యాయం కనుక చేయకపోతే ఇలా అన్ని రజక సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇష్యూ మీద ఆందోళన చేపడతాం. ఆ కుటుంబాలకు న్యాయం జరగాలి, ఆ పెత్తందారులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. రజక వృత్తిదారుల రాష్ట్ర కన్వీనర్ ఆశన్న గారు, తర్వాత జిల్లాకి సంబంధించిన అన్ని రజక ప్రభుత్వాల వారు డిఎస్పీని కలవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కేటీదొడ్డి మండలంలో పాగుంట గ్రామంలో రజకులపై ఆ ఊరికి సంబంధించిన పూర్వ కులస్తులు అంటే రజకులు అమాయకులు, వీళ్ళ స్ట్రెంత్ తక్కువ ఉంది, వీళ్ళని తంతే చంపితే అడిగేవారు లేరు అనే ఉద్దేశంతోన కేవలం వాళ్ళు ఊగా ఉంటే కూడా పంచాయతీకి రండి అని పిలిపించి పంచాయతీకి వస్తున్న మధ్య మార్గంలోనే వాళ్ళని హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ విషయాన్ని అందరూ కూడా అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించి వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలని కోరుకుంటూ వాళ్ళని ఖచ్చితంగా రిమాండ్కి పంపించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కేటీదొడ్డి మండలంలోని పాగుంట గ్రామంలోని మన రజకులపై దాడి చేసినటువంటి కుర్వ కులస్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. పాగుంట రజకులకు వెంటనే పాగుంట రజకులపై దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. పాగుంట రజకులపై దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వెంటనే వాళ్ళపైన 307 కేసు పెట్టాలి. రజకులపై దాడి చేసిన వాళ్ళపైన 307 కింద శిక్షించాలి. రజకులకు రక్షణ కల్పించాలి. రజకుల ఐక్యత. నా పేరు